రాష్ట్రంలో 4 జాతీయ రహదారుల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవి ఏమో తెలుసుకుందాం. అయితే ఇది వచ్చేసి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 4 జాతీయ రహదారుల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానిలో 4 ఎన్హెచ్ఏ అంటారు 271 కిలోమీటర్లు 10,034 కోట్లతో నిర్మించనుంది. అందులో ఒకటి ఆర్మూల్ జగిత్యాల రహదారి 64 కిలోమీటర్ల మేర 2,338 కోట్లతో నిర్మించారు. 288.3 హెక్టార్ల భూసేకరణ జరుగుతుంది. అలాగే జగిత్యాల కరీంనగర్ హైవే ఉంటుంది. 59 కిలోమీటర్లు 2,484 కోట్లతో నిర్మించడం జరుగుతుంది. అలాగే 306.7 హెక్టార్లకు సంబంధించిన భూసేకరణ అవసరం. జగిత్యాల మంచిర్యాల హైవేని వచ్చేసి 68 కిలోమీటర్లు 2,550 కోట్లతో ఏర్పాటు చేశారు. 317 హెక్టార్ల భూసేకరణ జరుగుతుంది. అలాగే మహమ్నార్ గుడిబెల్లూరు మధ్య 80 కిలోమీటర్ల మేర 2,662 కోట్లతో జాతీయ రహదారి ఏర్పాటు చేశారు. దీనికోసం 465.7 కోట్లతో హెక్టార్ల భూసేకరణ అవసరం. 4కి పర్యావరణ, అటవీ, రైల్వే అన్ని అనుమతులు లభించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాష్ట్రంలోని గిగ్ వర్గాలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈయన హైదరాబాద్ సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నవంబర్ 15 మంత్రివర్గంలో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్గర్ల రిజిస్ట్రేషన్ సామాజిక భద్రత సంక్షేమ బిల్లు 2025కు మంత్రిమండలి నవంబర్ 15 ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్గర్లకు బోర్డు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనుంది. అయితే తెలంగాణ కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. కవి అందశ్రీ గారికి ఏం చేస్తారంటే రాష్ట్రంలో అందశ్రీ గారికి స్మృతివనం ఏర్పాటు చేయాలని అందశ్రీ గారు రచించిన జయ జయ తెలంగాణ మన రాష్ట్ర గీతం అందరికీ తెలుసు. అలాగే ఫస్ట్ పేజీలో ముద్రించాలని ఎస్ఆర్ఎస్పి పేజీ 2 అంటే ప్రధాన కాలం దివంగత నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది. అప్పుడు ఏమవుతుందంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆర్డీఆర్ ఫీ స్టేజ్ 2 కెనాల్ అని పేరు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.